ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు ఈ దినమంతయు విశేషమైన కృపచేత మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట కీర్తనల గ్రంథం 32వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, సహజంగా తెలియని అమాయకత్వంలో, అజ్ఞానంలో అనేక సార్లు మనము దేవునికి ఆయాసకరమైనవి చేయడం జరుగుతుంటుందండి. తెలిసి కాదు, కానీ కొన్ని విషయాలలో తెలియక మనలో అవిధేయత పొడచూపడం, బలహీనత ఏర్పరచబడడం, దేవుని చిత్తాన్ని దేవుని చిత్తంగా గుర్తించలేకపోవడం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా కొన్ని సందర్భాలలో తెలియక జరుగుతున్న అనుభవాలు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ తెలియక జరిగిన వాటిని గనక మనం గుర్తించినప్పుడు వెంటనే వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని మనం పొందుకోగలుగుతామట. అది అవిధేయత అని తెలిసినప్పటికీ కూడా దానిని కప్పుకొని, అంటే సమర్థించుకొని, నేనేం చేయట్లేదు, ఇది కూడా తప్పు అనుకుంటే ఎలా కుదురుతుంది అని సమర్థించుకుంటూ ఒకవేళ కాలాన్ని గడుపుతూ వెడితే అది మనకు పెను ప్రమాదమై నిలుస్తుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ వాక్యంలో మనం చదివితే, నా దోషాలని, నా అతిక్రమములను నేను సమర్థించుకోకుండా నేను ఒప్పుకొంటిని. ప్రియులారా, ఈ రోజున ఈ కోవకు చెందిన వారిని కొందరిని మనం చూస్తామండి. జరిగిన పొరపాటు నిమిత్తమై పశ్చాత్తాపడి, ఇది నేను చేసింది అవిధేయమైన కార్యక్రమం, ఇది నా బుద్ధిహీనత వలన జరిగింది, ఇది నేను గ్రహించలేకపోయాను గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకునే వాళ్ళని కొంతమందినే చూస్తుంటాం. మెజారిటీ పీపుల్, ఎక్కువ మంది ఎలాంటి ధోరణిలో ఉంటారంటే, దీని కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా తప్పు అంటే ఎలా కుదురుతుంది అని తనను తాను సమర్థించుకుంటూ అధోపాతాలకు దిగజారిపోతున్న వారిని మనం చాలామందిని చూస్తున్నాం. ప్రియులారా, ఇందులో మనం గమనించవలసిన 2 విషయాలు నేను మీతో చెప్తాను. మనం ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా గుర్తించి మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకుంటే కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, అదే కీర్తనలో 8వ చరణాన్ని మనం గమనించాలండి. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, నీవు నాకు ఉపదేశాన్ని చేస్తావు, నీవు నన్ను నడిపించవలసిన మార్గంలో నడిపిస్తావు, నీవు నా యందు దృష్టి నిలిపి ఆలోచన చెప్తావయ్యా అని ఈ కీర్తనకారుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో సుస్పష్టంగా వ్రాస్తున్నాడండి. మనం గనక ఏ దానిని కప్పుకొనక సమర్థించుకొనకుండా ఒప్పుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఆయన మనల్ని కనికరించి కటాక్షించి విమోచన గానములతో ఆయన మనల్ని ఆవరిస్తాడంటండి. నిజమే, ఈ అతిక్రమముల వల్ల వచ్చిన సంకెళ్ళు, ఈ దోషము వలన వచ్చిన చెరసాల, ఈ పాపము వలన వచ్చిన ఈ భారం, ఇలాంటివన్నీ ఎవరూ విమోచించలేనివి, ఎవరూ మన యొద్ద నుంచి తీసివేయలేనివండి. కొన్ని దుర్వ్యసనాలు సంఖ్యలలాగా బంధించేస్తాయి. కొన్ని లోకపు ఆచారాలు సంఖ్యలలాగా, ఒక చెరసాలలాగా మనల్ని కాళ్ళు చేతులు కట్టిపాడేసినట్లుగా కట్టిపాడేస్తాయి. కదలలేక మెదలలేక ఇక జీవితాంతం అందులోనే మగ్గిపోతామేమో అనే ఆందోళన కూడా కలుగుతుంది. ఇలాంటివన్నీ ఆ విమోచకుడైన దేవుడు విమోచించి ఆయన విమోచన గానములతో ఆయన మనల్ని ఆవరించి ఉంటాడట, ఆవరిస్తాడట, విమోచన గీతాన్ని మన నోట పలికిస్తాడని ఈ వాక్యం చెప్తుంది. ఎప్పుడు మనం అవిధేయతను ఒప్పుకున్నప్పుడు, గుండెల్లో దాచుకొని మగ్గబెట్టుకున్నప్పుడు కాదండి, గుండెల్లో దాచుకొని దానికి గది కట్టి ఆ గదిలో సింహాసనం వేసినప్పుడు కాదండి, ఆ అవిధేయతని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు విమోచన గీతములతో, విమోచన గానములతో ఆయన మనల్ని ఆవరిస్తాడట. అంతేకాదండి, ఆయన మనకు ఉపదేశం చేస్తాడట, మనం నడవవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తాడంటండి. ఉపదేశం అంటే ఏంటి? ఇదిగో నీవు ఇలా చేయి, ఇదిగో నీవు ఇలాగా ప్రవర్తించాలి, ఇది నీకు తప్పు, ఇది నీకు సరి అయినది
ఇలాగా ఉపదేశం, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనకు ఉపదేశాన్ని చేస్తాడు. మనం నడవలసిన మార్గంలో మనం నడిపిస్తాడు. నేను ఒక మాట చెప్పనా, ఈరోజు కన్నీళ్ళైనా, వేదనలైనా, వ్యాధులైనా, బాధలైనా, ఇలాంటి నిట్టూర్పు నిస్పృహలైనా మనలో ఎందుకు పొడచూపుతున్నాయంటే మనము నడవవలసిన త్రోవలో నడవకూడని త్రోవలో నడుస్తున్నందుచేత, మనకు క్షేమము కాని త్రోవలలో మనం వెళుతున్నందు చేత, మనం ఏర్పరచుకున్న ఆ మార్గాలను మనం ఎంపిక చేసుకొని మనం దూసుకెళ్ళిపోతున్నందువలన ఈ ఆవేదనలు, అపజయాలు, కన్నీళ్లు, కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ మనల్ని కుదిపేస్తున్నాయని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. మనం నడవవలసిన మార్గం ఒకటి ఉంది. అది ఆయన మనకు ఉపదేశించిన మార్గం. మనం వెళ్ళవలసిన మార్గం ఉంది. అది ఆయన మనకు విశదపరిచిన మార్గం. ఆ మార్గంలో మనకు ఎక్కడ కూడా అలసట రాదు. ఆ మార్గంలో ఎక్కడ మనకు తడబాటు కలగదు. ఆయన ఉపదేశించిన, ఆయన బోధించిన, ఆయన ప్రత్యక్షపరిచిన మార్గంలో మనం నడిస్తే ఎక్కడ కూడా మనం వెన్ను తిరగవలసిన అవసరం లేదండి. ఎందుకంటే అది ఆయన సరళము చేసిన మార్గం. ఆయన ఆ మార్గం మీద వెలుగు ప్రకాశించాడు కనుక ఆ వెలుగులో ఆనందంగా మనం ముందుకి కొనసాగించబడవచ్చు. ప్రియులారా, ఈ రోజున నువ్వు నడుస్తున్న మార్గంలో, నువ్వు వెళుతున్నటువంటి జీవిత విధానంలో కన్నీళ్ళు అనుభవిస్తున్నావా? సంతోషాన్ని అనుభవిస్తున్నావా? సమాధానాన్ని అనుభవిస్తున్నావా? లేక మనసంత చికాకుతో బ్రతుకు మీద విరక్తి కలిగి బ్రతుకుతున్నావా? ఆలోచించాలి. నీ హృదయంలో ఉన్నది ఒకవేళ ఎంతవరకు కప్పెట్టి ఎవరికి తెలియదులే అని అనుకొని ఒకవేళ నీవు కొనసాగించబడుతూ ఉంటే ప్రభు సన్నిధిలో దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుతావు. విమోచన గానములతో ఆయన నిన్ను ఆవరిస్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు, నీవు నడవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అంత మాత్రమే కాదండి, ఆయన మన యందు దృష్టి నిలిపి మనకు ఆయన ఆలోచన చెప్తాడట. మన మీద దృష్టి నిలిపి అంటే అర్థం ఏంటంటే, ఏది నీకు క్షేమము, ఏది నీకు ఆశీర్వాదకరము, నీవున్న పరిస్థితులలో ఇప్పుడు ఏం చేస్తే నీవు ఆశీర్వాదకరముగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతావు అని నీ మీద దృష్టి నిలిపి, అంటే ఒక ఆసక్తిని కనపరిచి, అందరికీ ఒక ఆలోచన చెప్పడం వేరండి, అందరికీ ఒక ఆజ్ఞ ఇవ్వడం వేరండి, పర్సనల్గా వ్యక్తిగతంగా నీకంటూ ఒక ఆలోచన చెప్పడం వేరండి. ప్రియమైన వారులారా, నలుగురు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే తల్లిదండ్రులు ఒక్కొక్కరిని వాళ్ళ మనస్తత్వాలను గమనించి, వాళ్ళ బుద్ధుల్ని గమనించి ఆలోచన చెప్తారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా నీ యొక్క స్థితిగతులు గమనించి నీ మీద ఆయన శ్రద్ధ నిలిపి, దృష్టి నిలిపి చక్కని ఆలోచన చెప్తాడు. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా సఫలమే అవుతుందండి. మనుషుల ఆలోచనలు ఒకవేళ అవి నిరర్థకం కావచ్చు, నిష్ప్రయోజనం కావచ్చు, కానీ దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు అనంటే ఆ ఆలోచన నిశ్చయముగా సఫలమవుతుంది. ఆ ఆలోచన నీకు ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. చదువుకునే పిల్లలు జాగ్రత్తగా వినాలి. వాళ్ళు స్టడీస్లో సబ్జెక్టుని ఎంపిక చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, లేకపోతే అనుభవశాలులు, వాళ్ళ ఆలోచనలు కాదు కావాల్సింది. దేవుని ఆలోచన అడిగితే నీ యవన ప్రాయానికి, నీ భావ్య భవిష్యత్తుకు ఆశీర్వాదం కలిగే యొక్క అనుభవం ఏంటో ఆయన ఆలోచనిస్తాడు. మన దేవుని యొక్క పేరే ఆలోచనకు కర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. ఆయన ఆలోచనిస్తాడండి. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండడానికి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఆయన త్రోవ చూపిస్తాడు. అడిగి చూడండి, ప్రార్థించి చూడండి, ప్రాధేయపడి చూడండి, వినిపించుకొని చూడండి. నిశ్చయముగా నా దేవుడు నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఇవన్నీ కూడా ఎప్పుడంటే నువ్వు ఏది దాచుకోకుండా ప్రభుతో చెప్పుకోవాలి. నీ బలహీనత ఏంటి, నీ అవిధేయత ఏంటి, నీలో క్రియ చేస్తున్న అక్రమం ఏంటి, ప్రభుతో చెప్పుకొని వాటిని విడిచిపెడితే నిశ్చయముగా దేవుని కృప, కనికరం, కటాక్షం నిన్ను ఆవరిస్తుంది. దేవుని సన్నిధి నీకు నిత్యం తోడుగా ఉంటుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. మా హృదయం పరిశుద్ధపరచబడి ఏది దాచుకోకుండా నీ సన్నిధిలో తెరచిన పుస్తకము వలె నాయనా మీతో మేము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు కలిగే ఆశీర్వాదాలేంటో మేము చూచాం. ఆ రీతిగా మమ్మల్ని నడిపించి మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.